ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి గత అనేక నెలలుగా ప్రియా దేవుని బిడ్డలారా, మా ఈ ఛానల్ ద్వారా క్రైస్తవ్యము మతమా, నిత్యుడగు దేవుని చేరుటకు మార్గమా అనేటటువంటి అంశాన్ని మరి సుదీర్ఘకాలంగా మనం ధ్యానం చేసుకుంటూ రావడానికి దేవుడు ఎంతో కృపను మనకి అనుగ్రహిస్తున్నారు ప్రియా దేవుని బిడ్డలారా. మరి యొక్క ఈ ఈ సందేశము ద్వారా ఎన్నెన్నో మరి ఆత్మీయ సత్యాలను, వాస్తవ సత్యాలను దేవుని యొక్క వాక్య వెలుగులోంచి మనం ధ్యానం చేసుకుంటూ తెలుసుకోవడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. మరి మతానికి, దేవుని మార్గానికి ఉన్నటువంటి తేడాను పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లోంచి తెలుసుకునే ఈ ప్రయత్నంలో భాగంగా ప్రియా దేవుని బిడ్డలారా, సుదీర్ఘకాలంగా ఎన్నెన్నో విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని మరనేకమైనటువంటి విషయాలు మనం ధ్యానం చేసుకునబోతున్నాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క అంశ సందేశాన్ని వీక్షించాలని, వినాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. రండి ప్రియా దేవుని బిడ్డలారా, ముందుగా ఈ అంశానికి సంబంధించినటువంటి మూలవాక్య సువార్త ఈ వచ్చిన భాగాన్ని మత్తయి సువార్త 23వ అధ్యాయం 15వ సువార్త వచ్చిన భాగం నుండి మనం చదువుకొని ఈ అంశానికి సంబంధించినటువంటి మరనేకమైన నూతనమైన విషయాలు, ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను, వాస్తవ సత్యాలను, దైవ సంబంధమైనటువంటి విషయాలను మనం ధ్యానం చేసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే మత్తయి సువార్త 23వ అధ్యాయం 15వ సువార్త ఆ వచ్చిన భాగంలో రాయబడిన విషయాలను ఈ సమయంలో నేను చదివి వినిపిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టివచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా, మూల భాషలో ప్రియా దేవుని బిడ్డలారా, నరక కుమారునిగా చేదురు అని మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మత సంబంధులైనటువంటి శాస్త్రులను, పరిసయ్యులను ఉద్దేశించి ప్రియా దేవుని బిడ్డలారా, జన సమూహముల సమక్షములో, శిష్యుల సమక్షములో వారిని హెచ్చరించినట్లు, గద్దించినట్లు, ఖండించినట్లు మనం చూస్తూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సువార్త ఈ వచ్చిన ఈ భాగములో నుండి ప్రభువు చెప్పినటువంటి ఒక మాటను మనం తీసుకొని ఆ మాటలోంచే మతానికి, దేవుని మార్గానికి ఉన్నటువంటి తేడాని మనం తెలుసుకుంటూ, ఇంతకీ మతం అంటే ఏంటి, మతం ఎటువంటి దుర్మార్గాలను చేయిస్తూ ఉంటుంది, దేవుని మార్గం ఏ రకమైనటువంటి మేలుకరమైనటువంటి రీతిలో ఇతరుల ఎడల మరి ఆశీర్వాదకరమైన రీతిలో మరి నడుచుకుంటూ ఉంటుందో దేవుని యొక్క మార్గం ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది. అయితే యేసు ప్రభువారు ఈ యొక్క మత్తయి సువార్త 23వ అధ్యాయం 15వ సువార్త ఆ వచ్చిన భాగములో ఆయన ఈ మత సంబంధులైనటువంటి, మత పెద్దలైనటువంటి, మత బోధకులైనటువంటి శాస్త్రులను, పరిశీలనను ఉద్దేశించి ఆయన ఒక మాట మాట్లాడినట్లు మనం చూస్తుంటాం. ఒకని మీ మతములో కలుపుకొనుటకు. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. మరి సుదీర్ఘకాలంగా మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్న ఈ విషయాలలో మరి మతము అనేది మనుషుల ద్వారా అది ఏర్పరచబడింది. మత సంబంధుల ద్వారా, మత బోధకుల ద్వారా వారి యొక్క స్వార్థ ప్రయోజనాల కొరకు ఏర్పరచబడిందే మతము అని మనం చెప్పుకుంటూ రావడం జరుగుతుంది. కనుకనే యేసు ప్రభువారు నేను మతానికి దేవుణ్ణి కాదు కానీ నేను మార్గానికి దేవుణ్ణి అని ఆయన చెప్పుతూ నేనే మార్గమని యోహాను సువార్త 14:6లో ఆయన తెలియపరిచినట్లు శిష్యులకు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, నిత్యత్వానికి చేరే మార్గము మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారై ఉన్నారు. ఈ విషయాన్ని గమనించండి. నిత్య జీవాన్ని మనం పొందుకోవాలన్నా ఆ నిత్య జీవాన్ని పొందుకునేటటువంటి మార్గము కూడా యేసు ప్రభు వారై ఉన్నారని ఆయనే స్వయంగా మరి తెలియపరిచిన ఆ విషయాలు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం, ఆయన బోధలలో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మతము హానికరమైనది అని మనం చెప్పుకుంటూ వస్తున్నాం, మార్గము మేలుకరమైనది అని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. దేవుని మార్గము అది హాని చేసేది కాదు అని కూడా మనం చెప్పుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలను ఈ సమయంలో మనం ధ్యానం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోదాం. అయితే ఒక విషయాన్ని మర్చిపోవద్దు ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యోధా మతమని వ్రాయబడి ఉన్నది, క్రైస్తవ్యము మతమని వ్రాయబడి లేదు. ఈ విషయాన్ని గమనించండి. క్రైస్తవ్యము నిజదేవుని మార్గమై ఉన్నది అని పరిశుద్ధ గ్రంథమైన బైబిలు తెలియజేస్తుంది. కనుక క్రైస్తవ్యము మతము కాదు, క్రైస్తవ్యము నిజదేవుని నిత్య జీవానికి సంబంధించిన పరిశుద్ధమైనటువంటి మరి మార్గము అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మతము అనేది
హాని చేసేది అని గత వారం మనం తెలుసుకుంటూ రావడం జరిగింది. హాని చేయించేదని కూడా మనం తెలుసుకుంటూ రావడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంతేకాదు మతము అనేది దాని స్వార్థ ప్రయోజనాలను నెరవేర్చుకున్నటకు మనుషులను హంతకులుగా తయారు చేయనిది అయి ఉన్నది అని కూడా మనం చెప్పుకుంటూ రావడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. కనుకనే మతము అనున్నది నరహంతకులను తయారు చేయునది అని మనం తప్పక తెలుసుకోవాలి. తయారు చేసేదని కూడా మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలే గత వారం కొంత వివరముగా నేను మీకు తెలియపరచడం జరిగి ఉన్నది. అయితే మతానికి ప్రధాన సూత్రధారి, పాత్రధారి అపవాది అయి ఉన్నాడని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఆది నుండి అసలు నరహంతకుడు మరి అపవాది సాతాని అని మరి యేసుప్రభు వారు చెప్పినటువంటి మాటల ద్వారా కూడా మనకి తెలియపరచబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క నరహంతకుడు ఆది నుండి నరహంతకుడుగా ఉన్నటువంటి అపవాది సాతాను వాని యొక్క సంబంధిగా ప్రియా దేవుని బిడ్డలారా మరి మారినటువంటి కయీనును మనం ఆదికాండములో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి కయీను సొంత తమ్ముణ్ణి హత్య చేసిన వానిగా మనం చూస్తూ ఉంటాం. ఈ విషయం ప్రియా దేవుని బిడ్డలారా యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ యొక్క వాక్య వచనాన్ని చదువుతున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12లో ఈ విధముగా యోహాను భక్తుడు వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. మనము కయీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టిని సంబంధి అయి తన సహోదరిని చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవినై యుండెను గనుకనే కదా అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అంటే సొంత తమ్ముని నీతి క్రియలు చూడలేక అసూయతో రగిలిపోయి నీతిమంతుడైనటువంటి హేబేలును కయీను మరి హత్య చేసి ఉన్నట్లు ఈ యొక్క వాక్యవచనాల ద్వారా మనకు తెలియపరచబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ హత్య చేయించిన వాడు ఎవరు అంటే ప్రియా దేవుని బిడ్డలారా అపవాది సాతాను. ఏమండి, అపవాదన్నా సాతానన్నా మరి దేవుని శాశ్వత విరోధైనటువంటి మరి ఒకనికి చెందినటువంటి పేరే అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవునికి ఆది నుండి కూడా శాశ్వత విరోధిగా పనిచేస్తూ వ్యతిరేకమైనటువంటి పనులు చేసేవానిగా నరహంతకునిగా ఏమండి ప్రధాన పాత్రధారిగా సూత్రధారిగా సాతానుని అపవాదిని మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే అపవాది కయీనుని అసూయతో నింపడమే కాకుండా తన యొక్క మరి సొంత తమ్ముడు నీతిమంతుడు మరి ఆ నీతిమంతుని ఆ చంపేటటువంటి నరహంతకునిగా కయీనుని ప్రోత్సహించినట్లు ప్రేరేపించినట్లు మనం దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ఈ సమయంలో కయీనుకు సంబంధించినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం తెలుసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆది మానవులైనటువంటి ఆదాము అవ్వల తొలి సంతానం కయీనుగా మనం చూస్తూ ఉంటాం. ఇతడు ఆదాము అవ్వలు ఆజ్ఞాతిక్రమ పాపమును వారు చేసిన తదుపరి పుట్టినటువంటి జ్యేష్ఠ కుమారుడిగా ఈ కయీన్ని మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఆదాము అవ్వలు దేవునికి అవిధేయులైనప్పుడు పుట్టిన కుమారునిగా కయీనుని మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా మరి ఆదాము అవ్వలు దేవుని మాటను దేవుని యొక్క ఆజ్ఞను పెడచెవిని పెట్టి సర్పము ద్వారా సాతాను చెప్పినటువంటి మోసపూరితమైనటువంటి మాటలు విని పాపాన్ని శాపాన్ని మరణమనేటటువంటి పరిస్థితులను వారికి వారే తెచ్చుకున్నటువంటి సందర్భములో పుట్టినటువంటి ఇంటి పెద్ద కుమారునిగా కయీనుని మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఇతని వృత్తి భూమిని సేద్యపరచు వృత్తి అయి ఉన్నది. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, పంటను పండించు రైతు లేక వ్యవసాయ భూస్వామిగా వ్యవసాయదారునిగా ప్రియా దేవుని బిడ్డలారా కయీనుని మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలు ఆదికాండం 4వ అధ్యాయం 3 ద్వారా మనకి తెలియపరచబడుతూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, కయీను ఎప్పుడు ఆయన మరి భూమిని సేద్యపరచు వృత్తిని ఆయన చేసి ఉన్నాడంటే నేల శపించబడినప్పుడు. ఈ విషయాన్ని గమనించండి. అంటే ఆదాము అవ్వల ఆజ్ఞాతిక్రమ పాపాన్ని చేసిన తరువాత నేల శపించబడింది. అప్పుడు మరి భూమిని సేద్యపరచు వృత్తి కయీను చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే మరి ప్రారంభంలో మనం చూస్తున్నప్పుడు ప్రారంభ దశలో మనం చూస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, అప్పటికి మరి నేల
ఆ ఆదాము అవ్వల యొక్క ఆజ్ఞాతిక్రమ పాపానికి ముందు అది ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడే మొదట రైతుగా, వ్యవసాయదారునిగా, ప్రియా దేవుని బిడ్డలారా, మరి భూస్వామిగా కూడా దేవుణ్ణి మనం ఆదిలో చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు మనకి ఆదికాండం 2వ అధ్యాయం 5 నుండి 17 వరకు రాయబడిన వాక్యవచనాలు కనబడుతూ ఉంటాయి. అక్కడ మనం చూస్తున్నప్పుడు నేలను సేద్యపరచుటకు నరుడు లేడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. అంటే నేలను సేద్యపరచుటకు నరుడు లేనప్పుడు దేవుడే నేలను సేద్యపరిచి ఉన్నాడు. ఆయనే రైతుగా, వ్యవసాయదారునిగా, ఆయనే ప్రియా దేవుని బిడ్డలారా నేలను సేద్యపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే మొదట రైతు, వ్యవసాయదారుడు, భూస్వామి కూడా దేవుడై ఉన్నాడనే విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. కనుకనే దేవుడు అంటాడు, భూమి నాది అని దేవుడు అంటూ ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో కయీనుకి సంబంధించినటువంటి మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఇతడు అంటే కయీను ప్రియా దేవుని బిడ్డలారా అహంకారి, ఓర్వలేని మనసు గలవాడు. అయితే దేవునికి తెచ్చి ఇచ్చేటటువంటి అర్పణలో శ్రేష్టమైనవి అర్పించని వానిగా ఈ కయీనుని మనం చూస్తూ ఉంటాం. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఇతడు అర్పించు అర్పణను లేక అర్పణలను స్వీకరించేవాడు కాదు అని మనం తప్పక తెలుసుకోవాలి. అంటే కయీను అర్పించేటటువంటి అర్పణల్లో ప్రియా దేవుని బిడ్డలారా కొంత ఆయన ఉంచుకున్న తర్వాత మిగిలినది మరి అది శ్రేష్టము కానిది దేవునికి అర్పించేటటువంటి ఆ ఒక ఆత్మీయ స్థితిని, అటువంటి వ్యక్తిత్వాన్ని కలిగిన వానిగా కయీనుని మనం చూస్తుంటాం. ప్రియులారా, ఈ విషయాన్ని గమనించండి. అయితే కయీను యొక్క తమ్ముడు మరి హేబేలును మనం చూస్తున్నప్పుడు ఇతడు గొర్రెల కాపరి. ఇతడు గొర్రెలలో శ్రేష్టమైన వాటిని తెచ్చి దేవునికి విశ్వాసముతోనూ దీన మనస్సుతోనూ అర్పించేవానిగా దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. అంతేకాదు ఇతడు నీతిమంతుడని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. గనుకనే ప్రియా దేవుని బిడ్డారా, హేబేలు అర్పణలను దేవుడు అంగీకరించేటటువంటి వానిగా మనం చూస్తూ ఉంటాం. ఇబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4 ద్వారా ఈ విషయాలు మనకు తెలియపరచబడుతుంటాయి. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అయితే ఇలాంటి పరిస్థితులను బట్టి మరి ఆ కయీను అసూయతో రగిలిపోవడమే కాకుండా హేబేలును మరి ఆ చంపినటువంటి నరహంతకునిగా శాపగ్రస్తునిగా కయీనుని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అంటే తన తమ్ముని యొక్క అర్పణను దేవుడు లక్ష్య పెడుతూ తన యొక్క అర్పణను దేవుడు లక్ష్య పెట్టకపోవడాన్ని బట్టి మరి కయీనులో ఒక రకమైనటువంటి అసూయ, ఆ అసూయతో రగిలిపోయి ప్రియా దేవుని బిడ్డలారా మరి నీతిమంతుడైనటువంటి తన సొంత తమ్ముడైనటువంటి హేబేలును చంపిన వానిగా కయీనుని మనం చూస్తూ ఉంటాం. శాపగ్రస్తుడైనట్లు కూడా మనం చూస్తుంటాం. ఆదికాండం 4వ అధ్యాయం 1 నుండి 17 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తుంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మరి కయీనుతో దేవుడు మాట్లాడిన మాటల్ని కూడా ఒకసారి సమయంలో మనం చదువుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ మాటలు ఎలా ఉన్నాయో కూడా మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఆదికాండము 4వ అధ్యాయం 8 నుండి 14 వరకు ఆ రాయబడినటువంటి వాక్యవచనాల్లో కయీనుతో దేవుడు మాట్లాడిన మాటలు మనకు కనబడుతుంటాయి. ఎప్పుడు అంటే తన యొక్క తమ్ముడిని చంపిన తర్వాత ఏమీ ఎరగని వానిగా, ఏమీ తెలియని వానిగా, ఒక అమాయకునిగా మరి ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు ఆ ఒక తమ్ముడు అయినటువంటి హేబేలు యొక్క ఆ నీతిమంతుని రక్తం దేవునికి మొరపెడుతూ ఉన్నప్పుడు దేవుడు వెనువెంటనే స్పందించబడి కయీనుతో మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మనం చదువుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, కయీను తన తమ్ముడైనటువంటి హేబేలుతో మాట్లాడాను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైనటువంటి హేబేలు మీద పడి అతన్ని చంపాను. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడనున్నాడని కయీనును అడగగా ప్రియా దేవుని బిడ్డలారా అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలేవాడనా అని ప్రియా దేవుని బిడ్డలారా దేవునితో అన్నిట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే దేవుని యొక్క ప్రశ్నకు లేక దేవుని యొక్క ఆ ఒక మరి దేవుడు మాట్లాడినటువంటి ఆ విషయానికి కయీను యొక్క సమాధానం పొంతన లేనిదిగా, తప్పించుకునే ధోరణి కలిగిన వానిగా కయీనుని మనం చూస్తూ ఉంటాం. దేవుడు అంటాడు, ప్రియా దేవుని బిడ్డలారా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అనేటటువంటి మాటకి కయీను యొక్క సమాధానం మరి ఏ విధంగా ఉందో మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు
అని దేవుడు అన్నట్లు మనం చూస్తుంటాం. ఎవరితో అంటే కయీనుతో. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. నీవు నేలను సేద్యపరుచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఇందువనెను. అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరనై యుందును. కావున నన్ను కనుగొనువాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. ఎవరన్నారు యెహోవాతో అంటే కయీను అన్నట్లు మనం చూస్తూ ఉంటాం. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయీనును చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 కలుగుననెను. మరియు ఎవడైనను కయీనును కనుగొని అతని చంపక యుండునట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసెను అని మనం చూడగలం. పిల్లల విషయాలు గమనించండి. అంటే నరహంతకుడు దొంగ దెబ్బ తీస్తాడు, అకస్మాత్తుగా దాడి చేస్తాడు అని ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్య వచనాల్లోంచి ఈ యొక్క విషయాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం. పిల్లల విషయాలు గమనించండి. నిజమే, కయీను హేబేలును దొంగ దెబ్బ తీశాడు, అకస్మాత్తుగా దాడి చేసి అసూయతో నీతిమంతుడైన తన తమ్ముడిని చంపినట్లు మనం కయీనుని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారి విషయాలు గమనించండి. అంతేకాదు నరహంతకుడుగా ఉన్నవాడు ఏం చేస్తాడంటే వాడు తప్పించుకోవడానికి ఎన్ని అబద్ధాలు ఆడడానికైనా మరి దిగజారిపోతూ ఉంటాడు. ఈ విషయాలు గమనించండి. అయితే చంపబడిన వానికి మనుషుల దగ్గర న్యాయం జరగకపోవచ్చు. ఈ విషయాన్ని గమనించండి. దేవుని ద్వారా మట్టుగా న్యాయము జరుగును. ఈ విషయాన్ని ప్రియా దేవుని బిడ్డలారా మనం తప్పక మర్చిపోకూడదు. తప్పక మనం ఈ విషయాన్ని ఆలోచనలో మనం కలిగి ఉండాలి. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. చంపినవాడు తప్పించుకోలేడు, చంపబడిన వానికి దేవుడు న్యాయం చేస్తాడు. అది ఎలానో మనం ఈ సమయంలో తెలుసుకోబోతున్నాం. అయితే నరహంతకుడు తాను రక్తమును చిందించినటువంటి స్థలములో నుండి దేవుని ద్వారా మేలు పొందలేడు సరికదా, వాడు రక్తాన్ని చిందించినటువంటి స్థలములో వాడు ఉండకుండా చేసేటటువంటి పని దేవునిది అని మనం తప్పక తెలుసుకోవాలి. వాని మీదకి దేవుని యొక్క శాపం వస్తుంది అని కూడా మనం తప్పక తెలుసుకోవాలి. ఇదే విషయాన్ని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. ఇదే విషయాన్ని పరిశుద్ధ గ్రంథమైన బైబిలు మనకి తేటతెల్లగా స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, నరహంతకులు కానీ 3 విషయాలు తప్పక తెలుసుకోవాలి. ఏటి 3 విషయాలంటే, వారు నివసించు ప్రదేశముల్లో వాని బ్రతుకు కుక్క బ్రతుకుగా దేవుడు మార్చివేస్తాడు. ఈ విషయాన్ని తప్పక తెలుసుకోండి. ప్రియా దేవుని బిడ్డలారా, వాడిని దేవుడు ఏం చేస్తాడంటే ఒంటరితనం వాడికి కలుగు చేస్తాడు, భయాన్ని వాడిలో కలుగు చేస్తాడు, నిరుత్సాహం అంటే వాడి జీవితం అంతా కూడా నిరుత్సాహమే దేవుడు కలుగు చేస్తుంటాడు. వానితో శాపంగా ఈ పరిస్థితులన్నీ కూడా ఉంటూ ఉంటాయి. ఏ పరిస్థితులు అంటే ఒంటరితనం, భయం, నిరుత్సాహం వాని యొక్క జీవితంలో వానితో పాటు ఒక శాపంగా వాడిని వెంటాడుతూనే ఉంటాయి, వాడిని వెంబడిస్తూనే ఉంటాయి. ప్రియులారి విషయాలు గమనించండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 15 నుండి 19 వరకున్న రాయబడిన వాక్య వచనాల ద్వారా ఈ విషయాలు మనకు తెలియపరచబడుతూ ఉంటాయి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, వాడు జీవించే కొంతకాలం కూడా శాపం వాడిని ఏం చేస్తుంటుందంటే పట్టి పీడిస్తూనే ఉంటూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి కొంత లోతుగా ఈ విషయాలను తెలుసుకుని ఈ ప్రయత్నంలో మనం ముందుకి వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, నరహంతకులకి కానీ వాళ్ళకి దేవుడు వేసేటటువంటి శిక్ష ప్రియా దేవుని బిడ్డలారా, వారు భరింపలేనంత గొప్పదిగా ఉండును అని ఈ సందర్భ విషయాల ద్వారా మనకి తెలియపరచబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, నరహంతకులకి కానీ దేవుని కృప దూరం అవుతుంది, దేవుని సన్నిధి వానికి దూరము చేయబడుతుంది. భూమి మీద వాని జీవితం, వాని బ్రతుకు దేశదిమ్మరిగా దేవుడు చేయను. మరణాన్ని వానికి దేవుడే దూరము చేస్తూ వానిని బహుగా శిక్షించువానిగా వానికి లేక వారికి దేవుడే శత్రువుగా వారి ఎడల లేక వాని ఎడల ఉండును అనేటటువంటి విషయాలు మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి.
అంటే కయీనుకు సంబంధించిన ఈ విషయాల వివరణలో భాగంగా ఈ విషయాలను తెలుసుకుంటున్నటువంటి మనం తప్పక ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవాలి. ఏ విషయాలు అంటే నరహంతకునిగా ఉన్నవాని ఎడల దేవుడు ఎలా ఉంటాడు, నరహంతకులుగా ఉన్నవారి ఎడల దేవుడు ఎలా ఉంటాడో ప్రియా దేవుని బిడ్డలారా ఈ సందర్భాలు మనకి తెలియపరుస్తున్నాయి. ఒకవేళ ఇలాంటి వాడిని చంపిన వానికి దేవుడే 7 శిక్ష ప్రియా దేవుని బిడ్డలారా, అంటే మరి 1000 దేవునిగా ఆయన ఉంటూ ఉంటారు. ఎలాంటి వాడి విషయం, ఎలాంటి వారి విషయం అంటే కయీను లాంటి వాణ్ణి చంపిన వానికి 1000 దేవుడు చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, కొన్ని సందర్భాల్లో కయీను లాంటి వారు ఉండొచ్చు, కయీను లాంటి వారు ఉండకపోవచ్చు. ఈ విషయాన్ని గమనించాను. వేరే రూపాల్లో మరి వేరే వారి విధానాల్లో నరహత్యలు చేయొచ్చు, నరహంతకులుగా ఉండొచ్చు. అయితే కయీను విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు కయీను విషయంలో దేవుడు ఎలా స్పందించాడంటే కయీన్ని బహుగా దేవుడు శిక్షించాలని దేవుడు అనుకున్నాడు. ఆ శిక్ష అది ఎంత భయంకరంగా ఉండేటట్లు ఉండాలో దాని విషయంలో దేవుడు ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు ప్రియులారా. గనుకనే ఒకవేళ కయీన్ని ఎవరైనా ఒకవేళ చంపితే కయీను కాలములో వారికి 7 శిక్ష వేస్తానని దేవుడు చెప్పాడు. ఒకవేళ కయీను లాంటి హత్యలు ఒకవేళ ఎవరైనా చేస్తే వారి విషయంలో కూడా కయీను విషయంలో దేవుడు ఎలాగా మరి స్పందించబడ్డాడో వారి విషయంలో కూడా అలాగే స్పందిస్తాడు. ఎలా అంటే ప్రియా దేవుని బిడ్డలారా, కయీనుని చంపిన వానికి 7 శిక్ష వేస్తానని అన్నట్లే ఒకవేళ కయీను లాంటి వారి జోలికి మనం వెళ్ళామంటే మరి 7 శిక్ష మనకి వేయబడుతుంది. కనుకనే దేవుడు అన్నాడు, పగ తీర్చుకునుట మీ పని కాదు నా పని అని ఆయన అన్నారు. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, పగ తీర్చుకునే దేవునికే ఈ నరహంతకుని మనం అప్పగించాలి తప్ప వారి జోలికి మనం వెళ్ళకూడదు. అయితే వారి మార్పు కొరకు మనం సాధ్యమైనంత వరకు ప్రార్థన చేయాలి. వారి ఈ యొక్క హత్యలు చేసేటటువంటి భయంకరమైన శాపకరమైన పరిస్థితి నుండి పశ్చాత్తాపపడి వారి జీవితాలు మార్చుకొని మంచి జీవితాన్ని ప్రారంభించేటట్లు వారి కొరకు ప్రార్థన చేయాలి తప్ప వారి విషయంలో మనం ప్రతీకార ఆలోచనను మనం కలిగి ఉండకూడదని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఉన్నటువంటి దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ప్రియులారా, విషయాలు గమనించండి. మతానికి దేవుని మార్గానికి ఉన్న తేడా ఏటో ఈ యొక్క విషయాలు మనకి తెలియపరుస్తూ ఉన్నాయి. అంటే దేవుని మార్గం అనేది ప్రియా దేవుని బిడ్డలారా మంచి చేయమని, ప్రార్థించమని, మేలు కోరమని చెప్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఏదైనా విషయాలు ఉంటే మరి దేవుడు అంటున్నాడు, నాకు విడిచిపెట్టండి అని దేవుడు అంటూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. మనలను మట్టుగా మంచి మరి ఆయన వాక్య ప్రకారంగా జీవించమని ఆయన మనకి బోధిస్తూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే నరహంతకుల విషయంలో ప్రియా దేవుని బిడ్డలారా మరి కొంత లోతుగా మనం తెలుసుకునే ప్రయత్నాలు ముందుకు వెళ్తున్నాం. అయితే ఒక విధంగా చెప్పాలంటే ప్రియా దేవుని బిడ్డలారా, నరహంతకుడైనటువంటి కయీను విషయమై ప్రధాన న్యాయమూర్తిగా ఆదిలో దేవుడే వ్యవహరించినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, మనశ్శాంతి లేని యావజ్జీవ శిక్షతో పాటు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరి శిక్షను దేవుడే తన న్యాయ చట్టములోంచి అమలుపరిచినటువంటి దేవునిగా ఆదిలో కయీను విషయమై మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుడు న్యాయవంతుడు. ఆయన న్యాయ చట్టములోంచి ఆయన న్యాయ తీర్పులు ఎలా ఉంటాయో ప్రియా దేవుని బిడ్డలారా ఈ సమయంలో దేవుని వాక్యం నుంచి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అయితే యోబు స్నేహితుడైనటువంటి ఎలీహు మరి ఈ విధంగా దేవుని గురించి అంటున్నట్లు యోబు గ్రంథంలో మనం చూస్తుంటాం. యోబు గ్రంథం 34వ అధ్యాయం 10లో చూస్తున్నప్పుడు దేవుడు అన్యాయము చేయట అసంభవము అని మనం చూస్తూ ఉంటాం. అంటే దేవుడు న్యాయమును కలిగి ఉండేవాడు, న్యాయవంతుడు అని ఈ మాటల్లో మనం చూస్తుంటాం. యోబు గ్రంథం 34:12లో సర్వశక్తుడు న్యాయము తప్పడు అని మనం చూస్తుంటాం. యోబు గ్రంథం 34:17లో దేవుడు న్యాయ సంపన్నుడు అని మనం చూస్తూ ఉంటాం. నెహెమ్యా గ్రంథం 9:33లో నీవు న్యాయస్థుడివే అని మనం చూస్తూ ఉంటాం. దానియేలు గ్రంథం 9:14లో ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడై ఉండి అని మనం చూస్తుంటాం. కీర్తనలు 45:6లో న్యాయార్థమైన దండము అని మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన న్యాయ తీర్పు విరోధులను దహించే తీక్షణమైన అగ్నితో కూడినది అని హెబ్రీయులకు రాసిన పత్రిక 10:27లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంటే ఇక్కడ 2 విషయాలు మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క తీర్పులు ఎలా ఉంటూ ఉంటాయంటే పరిశుద్ధులకు దీవెన వర్షంగా, పరిశుద్ధులకు పూల వర్షముగా దేవుని న్యాయ తీర్పు ఉంటూ ఉంటుంది. అయితే దుష్టుల విషయానికి మనం వచ్చేటప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, మరి వారి విషయంలో తీక్షణమైనటువంటి అగ్నితో కూడినదిగా
వారిని దహించే రీతిలో దేవుని యొక్క న్యాయ తీర్పు ఉంటుందని మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు దేవుని న్యాయమైనటువంటి తీర్పు ఉగ్రతతో కూడా నిండి ఉంటుంది అని రోమీయులకు రాసిన పత్రిక 2:5 మనం చూస్తుంటాం. పరిశుద్ధులకు ప్రియా దేవుని బిడ్డలారా మేలుకరంగా ఆయన యొక్క న్యాయ తీర్పు ఉంటూ ఉంటుంది. దుష్టులకు ప్రియా దేవుని బిడ్డలారా ఉగ్రతతో కూడి లేక ఉగ్రతతో నిండినటువంటి ఆ యొక్క తీర్పు వారి మీదకి దేవుని ద్వారా పంపబడుతూ ఉంటుందని కూడా మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు న్యాయవంతుడని లోకాసువార్త 7:29 ప్రకటన గ్రంథం 16:6 మనం చూస్తుంటాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:10 ప్రతివాడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలియును అని మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5:4 మనం చూస్తున్నప్పుడు ప్రధాన కాపరి అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రకటన గ్రంథం 6:10 మనం చూస్తున్నప్పుడు ప్రతిదండన చేయమని హతసాక్షులైనటువంటి నీతిమంతుల ఆత్మలు బలిపీఠము క్రింద కేకలు వేయుటను మరి ఆ పరలోకపు ప్రత్యక్షతలో యోహాను భక్తుడు చూసి మరి వ్రాసి తెలియపరిచినట్లు ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా ప్రకటన గ్రంథం 19:2 మనం చూస్తున్నప్పుడు తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను అని మనం చూస్తూ ఉంటాం. దేనికి అంటే ప్రియా దేవుని బిడ్డలారా భయంకరమైనటువంటి వేసిగా వర్ణించబడినటువంటి రోమా పట్టణమే అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే దీన్ని కలిగేటటువంటి నాశనమును చూచిన వానిగా మరి ఆ పరలోకపు ఆ దర్శనములలో ఆ ప్రత్యక్షతలో ప్రియా దేవుని బిడ్డలారా మరి వాటిని చూసిన వానిగా యోహాను భక్తుని మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. మరొక అర్థాన్ని కొంతమంది ఏ విధంగా చెప్తూ ఉన్నారంటే నామకార్థ మరి క్రైస్తవ్యము అని ప్రియా దేవుని బిడ్డలారా ఆ నామకార్థ క్రైస్తవ్యమునే దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే ప్రియా దేవుని బిడ్డలారా ప్రతిదండన వారికి చేయబోతున్నాడు అనేటటువంటి అర్థము కూడా మరొక అర్థంగా మనకు తెలియపరచబడుతుంది. ఈ విషయాలు గమనించండి. ఎందుకు ఈ విషయాలు తెలియపరుస్తూ కొంత వివరించి మీకు తెలియపరచడం జరుగుతుందంటే చెప్పే ప్రతి విషయాన్ని మరి అది మీకు అర్థమయ్యే రీతిలో చెప్పగలిగినప్పుడే మరి ఆ విషయాలు తెలియజేయడం చాలా మరి ఉత్తమమైనటువంటి ఆ దైవజనుని యొక్క ఆ బోధ అయి ఉన్నదని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. కనుక ప్రియా దేవుని బిడ్డలారా ఒక మాటను చెప్పేటప్పుడు కొంతలో కొంత మాట అర్థం మరి తెలియపరిచే ప్రయత్నం చేయాలి. కనుక ఆ ఒక అర్థాన్ని తెలియచేసే ప్రయత్నంలో భాగంగానే ఈ విషయాన్ని క్లుప్తంగా మీకు ఈ విధంగా మరి ఈ యొక్క ప్రకటన గ్రంథం 19:2 ఉన్న విషయాన్ని తెలియపరచడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మరి కయీను విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు కయీను ఎప్పుడైతే నరహంతకునిగా తన యొక్క సొంత తమ్ముడిని ప్రియా దేవుని బిడ్డలారా మరి తను నరహంతకుడిగా మారి తన సొంత తమ్ముడైనటువంటి నీతిమంతుడైనటువంటి హేబేలును తాను చంపి హత్య చేసి నరహంతకుడిగా ఆయన మారి ఉన్నాడో ప్రియా దేవుని బిడ్డలారా అక్కడ నుండి ప్రియా దేవుని బిడ్డలారా కయీను యొక్క స్థితి ఏమండి ఒక భయంకరమైనటువంటి శాపాన్ని పొందినవానిగా ఆ ఒక భయంకరమైన శాప శిక్షలు దేవుని ద్వారా మరి పొందినవానిగా కయీనుని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. అంటే ఈ శాపం ఎటువంటిదంటే మరణం త్వరగా రాదు ఎవరికి? కయీనుకి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా దేశదిమ్మరిగా తిండి కొరకు ఆకలితో అటు ఇటు తిరిగేటటువంటి పరిస్థితి ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు మనశ్శాంతి లేని పరిస్థితులను బట్టి తనను తాను శపించుకునేటటువంటి ఏమండి ఆ ఒక శాపకరమైనటువంటి శిక్షగా మనం తప్పక తెలుసుకోవాలి. మనశ్శాంతి లేక అటు ఇటు తిరిగే పరిస్థితి, నిద్ర పట్టక అటు ఇటు తిరిగేటటువంటి పరిస్థితి. అంతేకాకుండా ప్రియా దేవుని బిడ్డలారా ఒకవేళ రోగం వచ్చిందనుకోండి ప్రియా దేవుని బిడ్డలారా ఎన్ని దేశాలు తిరిగినా ఆ జబ్బు బాగుపడలేని పరిస్థితి అని మనం తప్పక తెలుసుకోవాలి. దీన్నే చాలామంది ఏమంటూ ఉంటారంటే బ్రతికి ఉండగానే దేవుడు చూపించే నరకము ఇటువంటిదని మనం తప్పక తెలుసుకోవాలి. బ్రతికి ఉంటుండగానే నరకపు శిక్ష ఎలా ఉంటుందో కయీనుకి దేవుడు చూపించడానికి ఆయన పూనుకున్నట్లు ప్రియా దేవుని బిడ్డలారా ఆదిలో మనం చూస్తుంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా మరి యొక్క కయీను పరిస్థితి మనం చూస్తున్నప్పుడు కయీను యొక్క సంతానం అంతటినీ కూడా దేవుడు ఏం చేశాడంటే ఏమండి మరి నోవాహు జలప్రలయ కాలములో ఆ జలప్రలయము ద్వారా శాపగ్రస్తమైనటువంటి కయీను సంతానం అంతటిని కూడా
భూమి మీద ఉండకుండా దేవుడు తుడిచివేసినట్లు చరిత్ర ద్వారా మనకి తెలియపరచబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఒకవేళ మరి కయీను లాంటి మార్గాన్ని మనం ఎంచుకున్నామా, కయీను లాంటి విధానంలో ఒకవేళ వెళ్తే ప్రియా దేవుని బిడ్డలారా, చివరికి కయీను సంతానము ఆ ఒక సంతానాలను మనం చూస్తున్నప్పుడు వారు మరి నోవాహు జలప్రలయములో నశించిపోయినట్లు, మరి వారు ఇక లేకుండా భూమి మీద దేవుని ద్వారా తుడిచివేయబడినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఆదిలో మరి తాను చేసినటువంటి ఆ ఒక నరహత్య తనని ఎంతగా మరి దేవుని యొక్క శాపానికి గురి చేసిందో, దేవుని శిక్షలకు గురి చేసిందో మనం తెలుసుకుని ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, తదుపరి ఆయన యొక్క సంతానము కూడా భూమి మీద లేకుండా దేవుడు తుడిచివేసినట్లు నోవాహు కాలంలో మనం చూస్తుంటాం. చరిత్ర విషయాల ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడుతుంటాయి. కనుక మతము అనేది మనుషులను నరహంతకులుగా తయారు చేస్తూ ఉంటుంది. మతానికి మూలముగా అపవాదిని, సాతానుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, గమనించండి. అయితే నరహంతకులుగా మరి హాని చేసేవారిగా ఉంటే మరి నీతిమంతుల ప్రాణాలు, మంచివారి ప్రాణాలు, భక్తుల ప్రాణాలు, ప్రవక్తల ప్రాణాలు తీసేటటువంటి పనులకు నరహంతకులుగా మనం పూనుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే కయీను లాంటి పరిస్థితులు ఎదుర్కొనక తప్పదు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. కనుక మతము అనేది హాని చేసేది, మతము అనేది హాని చేయించేది, మతము అనేది నరహంతకులను తయారు చేయించేది. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించండి. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నరహంతకులను తయారు చేసిన వాడు ఎవరు అంటే దేవుని శాశ్వత విరోధైన మరి సాతాను, అపవాదని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. మరి అనేకమైన నరహంతకులను గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇవి తెలుసుకోవడం ద్వారా మరి నరహంతకులు ఎవరు కనుసంధల్లో వారు పనిచేస్తున్నారో, మరి నరహంతకులు వారు ఆ మత విధానాల్లో కూడా వారు హాని చేసేవారిగా వారిని ఎవరు నడిపిస్తూ ఉన్నారో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ద్వారా మనం తెలుసుకున్నట్టు ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా, మనము మరి దేవుని మార్గంలో నడుస్తున్నటువంటి మనం ఏ విధమైనటువంటి ఆత్మీయతను కలిగి ఉన్నాం అనేది మనకు అర్థమవుతుంటుంది. కనుక దేవుని మార్గం అయితే హాని చేయించేది కాదు, హాని చేసేది కూడా కాదు. దేవుని మార్గం నరహంతకులను తయారు చేసేది కూడా కాదు. కారణం ఏంటంటే క్రైస్తవ్యమో మతము కాదు, ఇది దేవుని మార్గము. కనుక దేవుని మార్గం అంటుంది మేలు చేయమంటుంది, దేవుని మార్గం అంటుంది ప్రేమించమంటుంది, దేవుని మార్గం అంటుంది క్షమించమంటుంది, దేవుని మార్గం అంటుంది ప్రార్థించమంటుంది, దేవుని మార్గం అంటుంది మాదిరిగా ఉండమంటుంది, దేవుని మార్గం అంటుంది సమాధానము కలిగి ఉండమంటుంది, దేవుని మార్గము మార్పు కొరకు, పశ్చాత్తాపం కొరకు, అలాంటి వారి కొరకు ప్రార్థన చేయమంటుంది, అనేకులకు మరి ఆదర్శప్రాయముగా ఉండమనేదే యేసుక్రీస్తు మార్గమై ఉన్నది. కనుక యేసుక్రీస్తు మార్గము అది ప్రియా దేవుని బిడ్డలారా మతము కాదు, ఇది నిత్యత్వానికి చేర్చబడేటటువంటి నిత్య జీవానికి సంబంధించిన పరిశుద్ధ నీతితో కూడినటువంటి న్యాయముతో కూడిన దేవుడు ఏర్పరిచినటువంటి అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైన మార్గము. కనుక ఒకవేళ మతములోనే ఉంటే ఆ మత పరిస్థితుల్లోంచి బయటికి రావడానికి మరి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మతము చేయించేటటువంటి పనులను బట్టి అవి దేవునికి విరోధమైన పనులని మనకి తెలియపరచబడుతుంటాయి. కనుక మరి అది మతం అనేది మనుషుల ద్వారానే ఏర్పరచబడింది అనే విషయం కూడా ఆ విషయాల ద్వారా మనకి తెలియపరచబడుతుంటుంది. కనుక ఇది దేవుని మార్గము కాదు, మతము. కనుక దేవుని మార్గము వేరు అని ఆ మార్గమే యేసుక్రీస్తు మార్గమని తెలుసుకొని ఈ మార్గంలోనికి రాగలిగినప్పుడు ఈ మార్గము మంచిగా నడిపిస్తుంది. అంతేకాదు ఈ మార్గము భూమి మీద మంచి జీవితాన్ని ఇస్తూ మంచి గౌరవాన్ని, గుర్తింపును, పేరు ప్రఖ్యాతులతో పాటు పరలోకములో శాశ్వత జీవాన్ని మనకి దయచేసే గొప్ప మరి దేవునికి సంబంధించిన జీవపు మార్గమునై ఉన్నది. రండి ప్రియా దేవుని బిడ్డలారా, సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనే యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మహోన్నతుడా, మతానికి నీ మార్గానికి ఉన్నటువంటి తేడాను అయా ఇగో నాయన ఈ అంశ సందేశాల ద్వారా నీ వాక్య వెలుగులోంచి నీ ఆత్మ ద్వారా ఎన్నెన్నో విషయాలను మాకు బోధిస్తూ తెలియపరుస్తున్న విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం దేవా. ఇగో నాయన మార్గము అనేది మేలు చేసేదని, మార్గము అనేది మాదిరిగా ఉండేదని, ఆదర్శప్రాయమైనదని మీరు మాకు బోధిస్తూ ఉన్నారు అయ్యా. నీ మార్గము అది నిత్యత్వానికి సంబంధించినదిగా మీరు మాకు తెలియపరుస్తున్నారు. అందుని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. మతము అనేది హాని చేయించేదని,
మతము చేయించే దుర్మార్గాలు అవి విస్తారమని నీ వాక్యము ద్వారా మాకు మీరు తెలియపరుస్తూ ఉన్నారు. దేవా ఇగోనైనా మరి మమ్ములను నీ మార్గములో అయా నీ వాక్యము ద్వారా దేవా ఇతరులకు మేలుకరంగా ఉండేటటువంటి స్థితిని మీరు మాకు దయచేసిన విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఒకవేళ ఈ మార్గాన్ని తెలుసుకోలేని వారిగా ఇంకా అనేకులు ఉన్నట్లయితే ఎప్పటికైనా ఈ సందేశాల ద్వారా మరి మతములో వారి విశ్వాసాన్ని కొనసాగిస్తున్న వారు మతములోంచి నీ మార్గములోనికి వచ్చి నీ మార్గము ద్వారా అయా ఇగోనైనా నీవిచ్చేటటువంటి ఇహ సంబంధమైన దీవెనలతో పాటు పాపక్షమాపణతో పాటు రక్షణతో పాటు నీవు సిద్ధపరిచిన నిత్య జీవాన్ని మావలి వారు కూడా పొందుకునేటటువంటి భాగ్యాన్ని అయా నీ నామంలో వారికి దయచేయమని మరొకసారి మమ్మల్ని పరిశుద్ధ హస్తాలకు సమర్పించుకుంటూ ఈ వర్తమానాన్ని విన్నటువంటి మా ప్రియులందరినీ దీవించమని, వారి అక్కరాల అవసరతలు తీర్చి వారి పక్షముగా మీ కార్యాలు నూతనపరచమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడి నడిపించి కాపాడునుగాక. ఆమెను యేసు రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమీన్ ఆమీన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలు వృత్తులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమీన్ ఆమీన్.